ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క వారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. గురు పూజ, గురు సేవలు ఈరోజు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. నిత్య పూజా విధానంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, సాయంత్రం 6:13 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 2:09 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, వక్ర స్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి సంభాషణల ద్వారా ఆకర్షణీయమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. సంభాషణల విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అనుకూలంగా మరల్చుకుని విజయాలు తిరిగి పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా పొందగలుగుతారు. నివేర్పాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం వ్యాపార రంగం వారికి క్షేమదాయకం. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా ప్రతికూలతని వ్యవసాయ రంగం వారికి పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి కాలయాపన వృత్తిలో కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా కొనసాగుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. బలమైనటువంటి పట్టుదల కార్యక్రమ నిర్వహణలో కొనసాగుతుంది. ధైర్య సాహసాలు కూడా ప్రదర్శించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి ఆలస్యంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. ప్రతి పని శ్రద్ధతో చేపట్టవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో తొందరపాటు పనికిరాదు. సాహస నిర్ణయాలు, దూకుడు స్వభావం కూడా పనికిరాదు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూలత చోటు చేసుకుంటుంది. గతంలో ఆకస్మికంగా వేగంగా చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు సమస్యలుగా మారతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో సాధించలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి అవలీలగా విజయాలు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు అనుకూలతని పెంచుతాయి, ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు వైద్య వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. మనస్సులో సంఘర్షణ కొనసాగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలపై సందిగ్ధ పరిస్థితులు కూడా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా జటిలంగా మారతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆకస్మిక పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు.
క్రమశిక్షణ పెరుగుతుంది. సామూహిక విషయాల ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా, వ్యాపారరీత్యా, వృత్తిలో కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా ఉత్తమ కార్యాచరణ, తద్వారా గుర్తింపు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంతోష వార్తలు వైద్య వృత్తి వారికి ఇంపును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరచుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి, అయినప్పటికీ అంతిమంగా ఊరట కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. విఘ్నాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. సందిగ్ధత అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సమస్యలుగా మారుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శత్రుత్వాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన నిర్ణయాల ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చాంచల్యం పెరుగుతుంది. స్థిరత్వం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలస్యంగా విజయాలు సాధిస్తారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు, విఘ్నాలతో కూడినటువంటి విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలు చేకూరేటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా లేకపోలేదు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. మానసిక భీతి పోతుంది. అయోమయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ఫలితాలు అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారు తీసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కార్యసిద్ధిని పొందాలని, అనుకూల పరిస్థితులు ఏర్పడాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా సమయంలో వస్త్రముల యొక్క శుభ్రత చాలా ముఖ్యం. మడి వస్త్రము అనగా ప్రాతకాలమున స్నానం ఆచరించిన తర్వాత అప్పుడే తడిపినటువంటి వస్త్రములను ఆరవేసి, ఆరిన తర్వాత భోజనం చేయకముందే ఆరిన వస్త్రాలను తీసుకొని ప్రత్యేకంగా భద్రపరుచుకోవాలి. ఆ వస్త్రాలను మర్నాడు ఉదయం స్నానానంతరం ధరించాలి. ఈ వస్త్రాలు ఎవ్వరూ ఇతరులు తాకరాదు. వీటినే మడి వస్త్రములు అనే పేరుతో పిలుస్తారు. ధావళిలు అనబడే నార వస్త్రములు శుచికి పనికి వస్తాయి. ఆ వస్త్రాలు మడి వస్త్రాలుగా ఉపయోగించిన తర్వాత 7 సార్లు గాలిలో విదిలించినంత మాత్రానే మళ్ళీ వాటిని మడి వస్త్రములుగా వినియోగించుకోవచ్చు. పట్టు వస్త్రములను కూడా పూజ అర్చనలకు ఉపయోగించవచ్చు. అయితే వాటికి కూడా ధావళికి పాటించేటటువంటి నియమాలే పాటించాలి. అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని మడి వస్త్రముగా ఉపయోగించాలి. అంచు ఉన్న వస్త్రాన్ని ధరించినట్లయితే జపశక్తి సంపూర్ణంగా మనకు సిద్ధిస్తుంది. తడిగా ఉన్నటువంటి వస్త్రములు అంటే ఆరని మడి వస్త్రములు పూజకు ఉపయోగించరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో తడి వస్త్రములను పూజా సమయంలో మడి వస్త్రాలుగా ఉపయోగించవలసిన పరిస్థితి వచ్చినట్లయితే ఆ వస్త్రాలను సూర్యుడి ఎదుట 6 సార్లు విదిలించి ఆ తర్వాత తడి వస్త్రాలైనప్పటికీ వాటిని మడి వస్త్రాలుగా వినియోగించుకోవచ్చు. ఇలా వస్త్ర శౌచ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పూజ చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధర్మాచరణము చేసిన వారెవరో వారిని ఆచార్య శబ్దంతో పిలుస్తారు. వారు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తారు. చందోలు గ్రామం ఉంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు ఉండేవారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 100కి 100 పాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించారు. వారు ఇలా కూర్చుంటే బాలాదేవి అలా మెట్ల మీద కూర్చుని ఆయనతో మాట్లాడుతుండేది. ఆయనే బాలాదేవిగా కనపడుతుండేవారు. అంత గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆయన పాటించారు. అంత సన్యాసాశ్రమ ధర్మాన్ని ఆ మహానుభావుడు పాటించాడు. ఆచారము పాటించినదేదో అదే ప్రధానం. ఆ పాటించి చూపిస్తారు. ఆచారము ఇలా ఉంటుంది, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఈ నియమం పాటించాలి, అంతే. అలాగే పాటించి చూపిస్తారు తప్ప ఇక ఆ ఆచారములు పాటించడంలో ఎక్కడ రాజీ పడకుండా ఉంటారు. రాముడు రామాయణంలో ఒక మాట అంటాడు, కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. ఒకడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత డబ్బు ఉన్న చోట పుట్టాడు, ఎంత అధికారం ఉన్న చోట పుట్టాడు, ఎంత విద్వాంసుడు, ఇవన్నీ కాదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఏది ఆచరిస్తావు అది ప్రధానం. నీకు ఎంత తెలుసు అన్నదానికన్నా తెలుసున్న దాంట్లో నువ్వు ఎంత ఆచరిస్తున్నావన్నదే ప్రధానం. ఆచరించడు కానీ నాకు అన్నీ తెలుసు, వాడు కాడు ధర్మాత్ముడు. ఎవడు తెలిసినది ఆచరించాడో వాడే ధర్మాత్ముడు. అందుకే సుందరకాండలో సీతమ్మ అడుగుతుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది. నీకు తెలియదా అంటే రావణ, నీకు అన్నీ తెలుసు, వేదం చదువుకున్నావు, కానీ నువ్వేది అనుష్ఠించవు. నువ్వు ఏది అనుష్ఠించినప్పుడు నీకు ఆచారము లేదు, నీకు ధర్మము లేదు. నీకు ధర్మము లేదు కాబట్టి నువ్వు కాపాడబడవంటుంది. ఆచరించి చూపించిన వారెవరో వారిని ఆచార్య అని పిలుస్తారు. అందుకని జయేంద్ర సరస్వతి స్వామి ఆచార్య, శంకర విజయేంద్ర సరస్వతి ఆచార్య, శంకరాచార్య, ఆచార్య శబ్దం బిరుదునామంగా వస్తుంది. కారణం ఎందుకంటే వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించి చూపించిన మహాపురుషుడు. గురువుకి ఆచార్యుడికి తేడా ఉండదు. ఇద్దరూ పండిపోయిన వాళ్ళే, ఇద్దరూ జ్ఞానులు, ఇద్దరూ భగవంతుడే.
ఇద్దరూ భగవంతుణ్ణి అనుభవిస్తున్న వాళ్ళే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ రమించిపోతూ ఉంటాడు గురువు. గురువుకి ఏ ఇతర విషయములతోటి బాహ్యంతో సంబంధం ఉండదు. లోపల ఎప్పుడు భగవంతుడితో రమిస్తూ ఉంటాడు. కానీ గురువు అన్ని వేళలా ఆచారమును పాటించాలని నియమం లేదు. వాళ్ళు పాటించకపోయినా వాళ్ళకి దోషమేం రాదు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఆచారం పాటించారా పాటించలేదా అన్నది ఉండదు. మహాపురుషుల విషయంలో వాళ్ళు ఇది ఆచరించారా ఇది ఆచరించలేదా కుదరదు. అందుకే ఒక మాట చెప్తారు, అజ్ఞానిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించలేవు. జ్ఞానిని నువ్వు అనుకరించలేవు. జ్ఞాని ఎలా ఉంటాడో అలా వేషం కడితే వేషం కట్టేవేమో కానీ జ్ఞానివి మాత్రం కాలేవు. జ్ఞాని కావాలి. భగవంతుని భక్తితో ధర్మాచరణం చెయ్యగా 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 ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఆ స్థితిని పొందుతాడు. ఆ జ్ఞాని అయిపోయిన తర్వాత ఆయన పాటించాడా ఆయన పాటించలేదా ఇవన్నీ ప్రశ్నలు రావు. అలా అయితే ఆయన ఇది పాటించలేదు అని అనుకుంటే ఆయన చేసినవి నువ్వు చెయ్యి. ఒకప్పుడు బాబాగారు ఉడికిపోతున్నటువంటి పాత్రలో బియ్యం ఉడుకుతుంటే చెయ్యి పెట్టి తిప్పారు. ఏది మనం తిప్పగలమా? జ్ఞానిని అనుకరించలేవు. అది గురువు యొక్క స్థాయి. ఆయన పరబ్రహ్మం. అందుకే వేరొక పేరు పెట్టలా. గురువు అంటే అర్థం ఏమిటంటే బరువు అని.